హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ హనీ మమ్మ టాక్. అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో నా ఫ్రైడే పూజా వ్లాగ్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ వీడియోని చూస్తూ నాకు తెలిసిన కొన్ని విషయాల్ని మీతో పంచుకుంటాను, వినండి. ఇక వీడియోలోకి వెళ్తే, ఫ్రైడే అంటేనే ప్రతి ఇల్లు పండుగలాగా ఉంటుంది. అందరూ ఉదయాన్నే లేచి కల్లాపు చల్లి ముగ్గులు పెట్టుకొని అందమైన పువ్వులతో పూజా గదిని అలంకరించుకొని తమ కోరికలు తీర్చమని లక్ష్మీదేవిని వేడుకుంటారు. అలాగే నేను కూడా ఫ్రైడే పూజ బాగా చేసుకుంటానండి. అందులో భాగంగా ప్రతి ఒక్కరూ తెలుసుంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. మనము బయట ఎలాగైతే కల్లాపు చల్లుతామో అలాగే ఇంటి లోపల కూడా ఒక బకెట్ నీళ్లు తీసుకొని అందులో కొంచెం రాళ్ళుప్పు, పసుపు వేసి ఇల్లు తుడుచుకుంటే ఇల్లు లక్ష్మీ కళతో నిండిపోతుందంటండి. ఎందుకంటే సాక్షాత్తు ఆ సముద్రం నుండి ఉద్భవించిన తల్లే లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి ఉద్భవించిన సముద్ర నీళ్ళతో తయారయ్యే ఉప్పుని నీళ్ళల్లో కలిపి, అలాగే పవిత్రతకు ఎంతో సూచికగా ఉండే కొంచెం పసుపును వేస్తే ఇల్లంతా లక్ష్మీ కళతో ఉంటుంది. మనము ఎంతో పవిత్రంగా భావించే పసుపు కుంకుమ విషయంలో మనం చేసే పొరపాటు ఏంటో తెలుసా అండి? ఆరు బయట వేసుకున్న ముగ్గుల మీద అందంగా కనిపించాలని పసుపు కుంకంతో అలంకరిస్తాము. కానీ తెలిసో తెలియకో మన పిల్లలు ఆడుకుంటూ ఆ పసుపు కుంకలను తొక్కి అపవిత్రం చేస్తారు కదండి. అంత పవిత్రంగా భావించే వాటిని అలా కాళ్ళతో తొక్కేటట్టు మనమే చేస్తాము. కాబట్టి దయచేసి అలా చేయకుండా, కావాలంటే కలర్లు దొరుకుతాయి, పసుపు కలరు, కుంకుమ కలర్ దొరుకుతాయి కదా, వాటిని తీసుకొని వచ్చి వాటిని ముగ్గులో పెడితే చాలా మంచిది. నేను పెట్టింది కూడా పసుపు కుంకుమ అనుకుంటారేమో, కలర్స్ పౌడరే అవి, అలా పెట్టాను. తర్వాత పూజా గదిని శుభ్రం చేసుకోవడం అంటే ముందు రోజే, అంటే శుక్రవారం ముందు రోజే పూజా సామాన్లన్నీ తోమి అప్పుడే పసుపు కుంకుమ బొట్లు పెట్టి పూజ రూమ్లో పెట్టేస్తారు. దయచేసి నాకు తెలిసినంత వరకు అలా చేయొద్దు. అన్నీ శుభ్రం చేసుకొని పూజ రూమ్లో పెట్టుకొని శుక్రవారం ఉదయాన్నే నిద్ర లేచి అమ్మవారి స్తోత్రాలు వింటూనో లేదా అమ్మవారి భక్తి పాటలు వింటూనో, ఏ దేవుడు మీకు నచ్చిన దేవుడి పాటలు వింటూ పసుపు కుంకుమ అలంకరించుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది తెలుసా? అప్పుడు పూజ చేసిన ఫీలింగ్ మనకు కలుగుతుంది. కాబట్టి ఏ శుక్రవారం అయినా సరే పూజా గదిలో ముందు రోజే పసుపు కుంకాలన్నీ పెట్టకుండా శుక్రవారం ఉదయాన్నే కొంచెం త్వరగా లేచామంటే మన పనులన్నీ అయిపోతాయండి. వారానికి ఒక్కరోజు లేచి అందంగా భక్తి పాటలు వింటూ పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుంటూ పూజా గదిని అలంకరించుకుంటే పూజ చేశాము అన్న ఫీలింగ్ నాకైతే కలుగుతుందండి. ఇది నా పర్సనల్ ఒపీనియన్. అలా చేయమని మాత్రమే చెప్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.